మాల ఐక్యత లక్ష్యంగా మాల ఐక్యత సేవా సమితి పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు తెలియజేశారు. గుంటూరు నగరంలోని లాడ్జీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాల ఐక్య సేవా సమితి గుంటూరు జిల్లా యువజనంగా కోడిరెక్కల ఎలీషాను ఎన్నుకున్నట్లు మాల ఐక్యత సేవా సమితి వ్యవస్థాపకులు అధ్యక్షుడు బండ్లమూడి స్టాలిన్ బాబు ప్రకటించారు. ఈ సందర్భంగా మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్టాలిన్ బాబు మాట్లాడుతూ కోడిరెక్కల ఎలీషాను జిల్లా యువజన నాయకురాలుగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నిరంతరం మాలల ఐక్యత అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన నాయకులు యామర్తి రాజు మాట్లాడుతూ నెల రోజులుగా కోడిరెక్కల ఎలీషా కష్టపడే విధానం చూసి ఈ రోజు జిల్లా యువజన నాయకుడిగా పదవి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. మాలలకు మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని, రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. జిల్లా అధ్యక్షురాలు కోడిరెక్కల ఎలీషా మాట్లాడుతూ నిరంతరం మాలల కోసం పనిచేస్తానని, ఏ పార్టీకి అమ్ముడుపోకుండా జాతికి కట్టుబడి ఉంటానని చెప్పారు. నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మాల జాతి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ విలియమ్స్, శ్రీను నాయక్, నీలంబరం, యాదల యేసుబాబు, బత్తుల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మాల ఐక్య సేవా సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎలీషాని నియమించడం జరిగింది. రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా యామర్తి రాజు గారు, ప్రతి జిల్లాలో మాల ఐక్య సేవా సమితి కమిటీలు వేసుకుంటూ వస్తూ ఉన్నాము. మాలల్లో చైతన్యం వస్తూ ఉన్నది. అయితే గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. గ్రామాల్లో కుర్రోళ్ళని పట్టుకొని వచ్చి మాలలకి నిరంతరం పనిచేయాలనే ఉద్దేశం మీదే మాల ఐక్య సేవా సమితి పనిచేస్తూ ఉంది ఈరోజు. అలాగే ఇంకా కొత్తగా నూతనంగా ఎన్నుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాలలకి పనిచేయాల్సిన బాధ్యత కుర్రోళ్ళ మీద ఆధారపడి ఉందనే ఉద్దేశం మీద వీళ్ళకి నియమించడం జరిగింది. అలాగే మన ఎలీషా గారిని కూడా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పెట్టి మాల జాతికి ఇంకా నిరంతరం పనిచేయాలని కోరుకుంటున్నకి మీడియా సోదరులకి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అన్న. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా జాతి కోసం పనిచేసే అవకాశం నాకు ఈ రోజుకి దక్కింది. నాకు ఈ అవకాశం కల్పించిన మా రాష్ట్ర యువజన అధ్యక్షుడు యామర్తి రాజు గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు బండ్లమూడి స్టాలిన్ బాబు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాలో ఉన్న ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి వీళ్ళు ఈరోజు నాకు అవకాశం కల్పించడం జరిగింది. నేను ఈ రోజు నుంచి నా కోసం కాకుండా వెనకబడ్డ నా జాతి కోసం, నా జాతి బిడ్డల కోసం నిరంతరం పనిచేస్తానని మీడియా సాక్షిగా తెలుపుకుంటున్నాను. అందరికీ జై భీమ్. యామర్తి రాజు. అలాగే ఈరోజు గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా నిర్మించడం జరిగింది ఎలీషాని. అలాగే ఎలీషా గత నెల నుంచి మనోడు ఒక పార్టీ తరఫున తిరిగి యాక్టివ్గా ఉండటం, పోస్టులు పెడతాం జరిగింది. మనోడిని ఎవరు గుర్తించలేదు. నా కాడికి వచ్చి బాధపడ్డ రోజు నేను దాన్ని గుర్తించి అన్నకి, మా అధ్యక్షుల వారు బండ్లమూడి స్టాలిన్ బాబు గారికి చెప్పడం జరిగింది. అన్న కూడా అలాగే యువతని ఇలాగ యాక్టివ్గా ఉండాలని, ముందుకు తేవాలి, ఎక్కడో పనిచేయడం ఎందుకు, మన కులం మొత్తం వెనకబడిపోతుంది, మనోడిని మనం వేద్దామని చెప్పి రాత్రి డిస్కషన్ జరగడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఏ పార్టీ కూడా మనల్ని ముందుకు రాదు, లీడర్ చేయదు. ఎందుకు చేస్తారు? మనకు డబ్బులు ఉంటేనే కదా. అవి లేవు. గుర్తించేది ఒకటే, మన కండవే మనం గుర్తించింది. ఈ కండం మన మెల్ల ఉంటే రాజ్యాంగం మన చేతిలో ఉన్నట్టే. ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు. మనోడు బలంగా పనిచేస్తాడని నేను నమ్ముతున్నాను, ఆకాశిస్తున్నాను. నాకు చెడ్డ పేరు తేకుండా అన్నకి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను.